హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము చాలామందికి మీరు ఆధార్ సెంటర్‌కెళ్ళి ఈ మొబైల్ నంబర్ ఎట్లా అప్డేట్ చేసుకోవాలనేది చాలామంది కన్‌ఫ్యూజన్‌గా ఉన్నారు. అండ్ ఇంకోటేంటంటే అక్కడ ఆధార్ సెంటర్‌లో చాలామంది క్యూ రష్ అట్లా ఉన్నాయి. సో దట్ మీకు మీ అంతట మీరు ఈ ఆధార్ కార్డ్‌లో మొబైల్ నంబర్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఆ ఫార్మ్ ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది ఒక చిన్న 18 ఇయర్స్ అబోవ్ ఉన్నోళ్ళు ఎవరైనా మీరు మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్‌గా మీరు యూఐడీఏఐ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోయి అక్కడ మీకు 18 ఇయర్స్ అబోవ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్‌ఔట్ తీసుకొని లేదా మనకి ఆధార్ సెంటర్‌లో గానీ ఎక్కడైనా ఆన్‌లైన్‌లో గానీ మీకు అవైలబిలిటీ ఉంటుంది. అది తీసుకొని వెళ్ళి మీరు ఈ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలి, ఖాళీ మీరు ఫోన్ నంబర్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, అది ఎలా అనేది ఇప్పుడు మీకు బ్రీఫ్‌గా నేను ఫిల్ చేసి చూపిస్తా. సో దట్ మీరు అది ఫిల్ చేసుకొని డైరెక్ట్‌గా మీరు ఆధార్ సెంటర్‌లోకి వెళ్ళి మీరు ఈ ఫామ్ ఇచ్చేస్తే వాళ్ళు మీకు మొబైల్ నంబర్ అప్డేట్ చేస్తారు. ఈ ఆధార్ కార్డ్‌లో ఈ ఫోన్ నంబర్ ఎలా అప్డేట్ చేయాలో ఒకసారి చెక్ చేద్దాం. ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఫామ్‌లో ఇక్కడ పర్పస్‌లో ఎన్రోల్‌మెంట్ అప్డేట్ అని ఉంది. అప్డేట్ టిక్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రెసిడెన్స్ స్టేటస్ అని ఉంది కదా, ఇక్కడ రెసిడెంటా నాన్ రెసిడెంట్ అనేది ఉంటే మనం ఇండియన్ అయితే ఇక్కడ రెసిడెంట్ అని క్లిక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మన నేమ్ ఏదైతే ఉందో మన నేమ్ విత్ ఇనిషియల్ ఏదైతే ఆధార్ కార్డ్‌లో ఏదైతే పేరు ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా అదే పెట్టుకోవాలి. ఫర్ సపోజ్ మీ దగ్గర ఏదైనా సిహెచ్ సురేష్ అని ఉందనుకోండి, మీరు చెరుకూరి సురేష్ అని ఫుల్ ఫామ్ రాయకూడదు. ఆధార్ కార్డ్‌లో ఏది ఉందో అదే రాయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా కరెక్షన్ చేసుకోవాలంటే దానికి సపరేట్‌గా కరెక్షన్ డాక్యుమెంట్ ఒకటి ఉండాలి. అది పెడితేనే మీరు కరెక్షన్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో కాబట్టి మీరు సిహెచ్ సురేష్ అని ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా ఆధార్‌లో ఏదైతే ఉందో అలాగే మీరు ఇక్కడ నేమ్‌లో క్యాపిటల్ లెటర్స్‌లో రాసుకోవాలి. అండ్ ఇంకోటంటే ఇక్కడ చూడండి రైట్ సైడ్‌లో మొబైల్ నంబర్ అని ఉంది. ఇక్కడ మొబైల్ నంబర్ 10 డిజిట్స్ మొబైల్ నంబర్ అనేది మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందకి రండి. ఇక్కడ చూడండి 7th పాయింట్‌లో మీకు మీ ఆధార్ కార్డ్‌లో ఏదైతే ఆధార్ నంబర్ ఉందో 12 డిజిట్స్ ఆధార్ నంబర్ అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈ బయోమెట్రిక్ కానీ ఫోటో కానీ అప్డేట్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు బయోమెట్రిక్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే కింద చూడండి మొబైల్ నంబర్ అప్డేట్ కదా మనం పెట్టింది. సో అట్లాగే ఇక్కడ మనం మొబైల్ నంబర్ అప్డేట్ అనేది టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకుని మీకు ఇక్కడ కిందకు వస్తే సిగ్నేచర్ డేట్ అండ్ టైం అని వస్తుంది. ఇక్కడ మీరు మీ సిగ్నేచర్ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ పెట్టుకోవాలి. ఈరోజు డేట్ ఏదైతే ఉందో అది రాసేసుకొని ఫామ్ తీసుకెళ్ళి మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఆన్లైన్ చేస్తారు. మీకు ఒక రెసిప్ట్ ఇస్తారు. ఆ రెసిప్ట్ని మీకు మీకు అప్డేట్ అయిపోయి మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది. యువర్ ఆధార్ హ్యాస్ బీన్ అప్డేటెడ్, కైండ్లీ డౌన్లోడ్ యువర్ ఆధార్ కార్డ్ అని మెసేజ్ వస్తుంది. సో అది పెట్టుకుంటే మీకు ఆధార్ కార్డ్ అప్డేట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు ఆధార్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే ప్రాసెస్. థ్యాంక్ యూ. జై హింద్.